పొలిటికల్ గా బీఆర్ఎస్ పోటీయే కాదంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పలు సందర్భాల్లో కామెంట్ చేశారు. 10 ఏళ్లు పవర్లో ఉంటామని ధీమాగా ప్రకటించారు. అందుకే ఆ పార్టీ బీజేపీలో విలీనం దిశగా ప్రయత్నాలు చేస్తున్నదని, ఇప్పుడు కాకుంటే ఎప్పుడైనది జరిగి తీరుతుందని తాజాగా ఢిల్లీలోనూ వ్యాఖ్యానించారు. ఇదంతా ఒక ఎత్తైతే బీఆర్ఎస్ లీడర్ హరీష్ రావును సీఎం రేవంత్ ఎందుకు టార్గెట్ చేశారనేది ఆ పార్టీలోనే చర్చనీయాంశంగా మారింది. పార్టీకి కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్ అయినా ఆయనను లైట్ గా తీసుకుని హరీష్ రావు పైనే విమర్శలు చేయటం, సవాళ్లు విసరటం వెనుక సీఎం ఉద్దేశం పైన గులాబీ పార్టీలో చర్చలు జరుగుతున్నాయి. అసెంబ్లీ సమావేశాల్లో కేటీఆర్ ను మేనేజ్మెంట్ కోటా కింద లెక్కగట్టి విమర్శలు చేసిన సీఎం రేవంత్ ఇటీవల కేటీఆర్ విమర్శలకు, ట్వీట్లకు, స్టేట్మెంట్లకు, సవాళ్లకు స్పందించడం లేదు. సీఎం వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారా, లేదా రెచ్చగొట్టి ఉచ్చులోకి లాగుతున్నారా, లేదా ఆ పార్టీలో ఇమడకుండా చేయాలనుకుంటున్నారా? ఇలాంటి ఎన్ని వాదనలు వినిపిస్తున్నా చివరకు హరీష్ రావు, కేటీఆర్ మధ్య పార్టీలోనే ఆధిపత్య పోరు పరోక్షంగా మొదలైందనేది శ్రేణుల అభిప్రాయం. కేసీఆర్ తర్వాత కేటీఆర్ అనే భావన క్యాడర్లో ఉన్న గత కొన్ని రోజులుగా హరీష్ రావు చుట్టూ స్టేట్ పాలిటిక్స్ నడుస్తూ ఉండటంతో ఈ ఇద్దరిలో ఫ్యూచర్ లీడర్ ఎవరనే సరికొత్త చర్చ ఆ పార్టీలో మొదలైంది. తాజాగా సిద్దిపేట ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ విషయంలో బీఆర్ఎస్ కాంగ్రెస్ కార్యకర్తల మధ్య ఘర్షణ వాతావరణం కూడా ఈ దృష్టి మొత్తం హరీష్ రావు మీదకు మళ్లేందుకు కారణమైంది. వీరిద్దరి మధ్య కంటికి కనిపించని తీరులో ఆధిపత్య పోరు నడుస్తున్నదనే మాటలు క్యాడర్ నుంచి వినిపిస్తున్నాయి. ఇందులో భాగమే పోటాపోటీగా ఇద్దరి మధ్య స్టేట్మెంట్లు, ఓపెన్ లెటర్లు, ట్వీట్లు, ప్రెస్ మీట్ల హడావిడి అని ఉదహరించారు.